సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. నేను మీ యాంకర్ సిరి. గుడ్లవల్లేరు గ్రామానికి సంబంధించి ఒక సంఘటన గురించి అయితే మేము కొన్ని వీడియోస్ చేస్తున్నాము. దాంతోపాటు సోషల్ మీడియా వేదికగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా మేము వేయి ఉన్నాము. అసలు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి కూడా బయటకు వచ్చి కాలేజ్కి కావచ్చు, లేదు అంటే ఆఫీస్కి వెళ్ళాలి అంటేనే ఒక చిన్నపాటి భయం అయితే క్రియేట్ అయ్యింది అని నేనైతే చెప్తాను. అసలు అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా ఒక అమ్మాయే ఈ పని చేసింది అంటే చాలా దారుణం అని మనం మాట్లాడవచ్చు. అండ్ దీనికి సంబంధించి పూర్తి విచారణ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, ఆడపిల్లలకి సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ గా మనం చూసుకుంటే యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆడపిల్లలు భయపడకుండా ముందుకు వచ్చి ఏ విధంగా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అనే విషయాన్ని వారు మనతో పాటు రవీంద్రనాథ్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి. సో గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం సార్, చాలా దారుణం అని చెప్పొచ్చు. కోల్కతా ఇన్సిడెంట్ మరొక ముందే ఇది మరొక సంఘటన. మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ ఇదని చెప్పొచ్చు. ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి ఉంది అంటారు? దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ అయితేనేమి, ట్విట్టర్ అయితేనేమి, మిగిలిన వేదికల్లో మనకి ఏదైతే ఈ సంఘటన జరిగిందో దానికి సంబంధించి మనకు అందిన ఇన్ఫర్మేషన్ వరకు నేను కొంతవరకు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. విజయవాడకి దగ్గరలో గుడివాడకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో గుడ్లవల్లేరు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లోనే ఉన్నటువంటి, అంటే జస్ట్ గుడ్లవల్లేరు బస్ స్టాండ్ నుంచి ఒక 1.3 కిలోమీటర్స్లో ఉంటుంది ఈ కాలేజ్. ఈ కాలేజ్ పేరు కూడా ఎస్ఆర్ గుడ్లవల్లేరు డిగ్రీ కాలేజ్. ఇది ఆల్మోస్ట్ చాలా పురాతనమైన కాలేజ్. 1998లో ఎస్టాబ్లిష్ అయింది ఈ కాలేజ్. చాలా బ్యాచెస్ని చూసింది. ఒక మంచి సదుద్దేశంతో అప్పట్లో స్టార్ట్ చేసిన ఇంజనీరింగ్ కాలేజ్. కంటిన్యూ బ్యాచెస్ వస్తూనే ఉన్నాయి. అయితే నిన్న ఆగస్టు 29 నాడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ముఖ్యంగా అక్కడ గర్ల్స్ హాస్టల్లో, బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ వేరేగా ఉంటాయి. కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో జరిగినట్టు ఇన్సిడెంట్ మీద చాలా విస్తృతంగా ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరిగి, నిన్న రాత్రి మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా తమ హాస్టల్స్ని, క్లాస్ రూమ్స్ని విడిచిపెట్టి సుమారు రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో కొన్ని వందల మంది స్టూడెంట్స్ అయ్యి వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలతోటి మొత్తం మారిపోయింది ఆ కాలేజీ యొక్క ప్రాంగణం మొత్తం కూడా. దీని మీద ఇమీడియట్గా కాలేజీ యాజమాన్యం పెద్దగా స్పందించినప్పటికీ కూడా లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఇమీడియట్గా రావడం జరిగింది. ఎప్పుడైతే పోలీసులు ఇంటర్ఫేర్ అయ్యారో మనం మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న ప్రయత్నం చేస్తాం. నిన్నటి వరకు మనకి కలకత్తాలో జూనియర్ ట్రైనీ డాక్టర్ మీద ఏ సంఘటన అయితే జరిగిందో, యావత్ దేశం ఎలా అయితే చర్చించుకుంటుందో, ఇంచుమించుగా అయితే ఇక్కడ మర్డర్స్, రేపిస్టులు ఏం జరగపోయినప్పుడు కూడా మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, భద్రత దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు అయితే స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ కాలేజీలో ఏం జరిగింది అనే విషయానికి మనం వచ్చినట్లయితే, మహిళలు తమ వాష్రూమ్స్లోకి వెళ్ళేటప్పుడు వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయని, ఆ హిడెన్ కెమెరాస్ని చూస్తూ బాయ్స్ హాస్టల్లో వాళ్ళకి వీళ్ళు ఫార్వర్డ్ చేశారని, ఇది యాక్చువల్గా జరుగుతున్నటువంటి సంఘటన అదనమాట. ఇది ఎలా జరిగింది అని కాస్త మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం వెళ్ళగలిగితే, నిన్న సాయంత్రం 2 అమ్మాయిలు హాస్టల్స్ రూమ్లో వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు ఆ వాష్రూమ్స్లో వాళ్ళు హిడెన్ కెమెరా చూశారట. అక్కడ ఈ హిడెన్ కెమెరాస్ మా వాష్రూమ్స్లో ఎందుకు ఉన్నాయి అని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లు, అంటే వాళ్ళు ఇన్సైడ్ ఒక గ్రూప్స్ ఉంటారు అమ్మాయిలు, ఆ కొద్ది మంది అమ్మాయిలు ఒకరికొకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. చర్చించుకునేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమ్మాయిల్లోనే, అంటే ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న స్టూడెంట్స్ మధ్యలో ఒక గ్రూప్లో ఏం జరిగిందంటే, ఒక 2 అమ్మాయిలు బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి అబ్బాయిలకి కాస్త వీళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా లవర్స్. ఆ బాయ్స్ హాస్టల్లో ఉన్న అబ్బాయి, ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి బాయ్స్ హాస్టల్లో ఉన్న అబ్బాయి చేత కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయబడి, బ్లాక్మెయిల్ చేయబడి, ఈ అమ్మాయి మొదట్లో బ్లాక్మెయిల్ చేయబడిందని 2 అమ్మాయిలు ఫస్ట్ స్టార్ట్ అయ్యారు. ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి, ఈ అమ్మాయి ఎందుకంటే గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి వాష్రూమ్స్లోకి వెళ్ళి కెమెరా పెట్టాలంటే బాయ్స్ వచ్చి పెట్టడం హైలీ ఇంపాసిబుల్. అవును, అది కాని పని అది. సో వీళ్ళు వెళ్ళి ఆ బాయ్స్ అంటే వీళ్ళు ఏం చేశారంటే, నువ్వు పెట్టకపోతే నీకు అది చేస్తాం బ్లాక్మెయిలింగ్ చేశారు. బ్లాక్మెయిలింగ్ చేసి ఈ హిడెన్ కెమెరాస్ వాళ్ళ చేతి ఇన్వెస్ట్ చేసి, ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, గడచిన కొద్ది నెలలుగా ఈ యొక్క వీడియోస్ వాళ్ళు తీశారట. అంటే అమ్మాయిలు దుస్తులు మార్చుకోవడం కానీ, స్నానం చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేసాయి అక్కడ. ఇది కాకుండా ప్రైవేట్ కార్యకలాపాలు అన్నింటినీ కూడా వాళ్ళు చేసి ఈ కెమెరాస్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ యొక్క అందించడం జరిగింది. అయితే వీటిని సెల్ కూడా చేశారు అన్న వార్తను కూడా మనం విన్నాం. అవునమ్మా, యాక్చువల్ జరిగిన మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ ఈ అమ్మాయిలు ఏదైతే పంపించారో బాయ్స్ దాన్ని తీసుకొని రకరకాల కార్యకలాపాలు, అంటే బ్లాక్మెయిలింగ్ చేయడం ద్వారా, మనీ కొంత ఇవ్వడం ద్వారా, రకరకాల, అంటే వాళ్ళని మిస్ఇంటరప్ట్ చేయడం, మిస్గైడ్ చేసి వాళ్ళని
చేసి ఇవన్నీ తీసుకొని ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినటువంటి దీని అంతటికి మూల సూత్రధారి ఎవరంటే ఒక అబ్బాయి పేరు వినిపిస్తుంది. బట్ ఆ అబ్బాయి పేరు రివీల్ చేయాలో చేయకూడదని తెలియదు కాబట్టి నేను కొంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తాను. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అతను మెయిన్ దీనిలో కీలక పాత్రధారి అని అయితే నిన్న మనకు అందిన ఇన్ఫర్మేషన్ వరకు తెలుస్తుంది. ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను కొంతమంది బాయ్స్తో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఏవైతే వీడియోస్ వస్తున్నాయో ఈ వీడియోస్ని థర్డ్ పార్టీకి అమ్ముతున్నారని. థర్డ్ పార్టీ వాళ్ళకి వీడియోస్ అమ్మి అవి పోర్నోగ్రఫీ ద్వారా ముఖ్యంగా పోర్న్ వెబ్సైట్స్లో వీటిని పోస్ట్ చేసే పని చేస్తున్నారు గడిచిన కొద్ది నెలలు. కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం దీని మీద విచారణ చేస్తే మిగిలిన విషయాలు మన బయటకు వస్తాయి. అయితే ఈ విషయం ఇప్పుడేదో ఓవర్ నైట్ నిన్న జరిగింది కాదు. కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే కొన్ని టార్గెట్ అమ్మాయిలు ఎక్కడ ఉంటారో ఏ గర్ల్స్ వీళ్ళ మీద కాస్త రివెంజ్గా మాట్లాడే కాస్త యాంటీగా మాట్లాడతారు అటువంటి అమ్మాయిల మీద వీళ్ళు నిఘా పెట్టి ఇగో అమ్మాయి బాగుంటుంది కాబట్టి అమ్మాయి తాలూకా వీడియో తీసుకొని రా, ఈ అమ్మాయి బాగుంటుంది చెప్పి ఇట్లా అమ్మాయిలు వాడారు. ఈ విషయం తెలిసినటువంటి ఎప్పుడైతే విద్యార్థులు ఈ స్టూడెంట్స్ అమ్మాయిలు ఏజ్ ఎంత ఉంటుందండి? బీటెక్ గర్ల్స్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత 21, 24, 23 అంతే ఏజ్ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ చేసుకోవాలి, ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకుంటారు జీవితంలో, ఓ మంచి సాఫ్ట్వేర్ అవ్వాలని. ఇటువంటి ఏజ్లో అంటే జస్ట్ అప్పుడే టీనేజ్ దాటి అడల్సెన్స్ అప్పుడు వస్తున్న ఏజ్ అనమాట. వాళ్ళకి ఏంటో ఇన్నోసెన్స్ తెలియదు నిజంగా. ఈ టీనేజ్ నుంచి అడల్సెన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు నిజంగా అమ్మాయిల యొక్క మెంటాలిటీ అనుకుంటానంటే చాలా చైల్డిష్ మెంట్ తెలియదు వాళ్ళకి. ఎవరో 1-2% పక్కన పెట్టేసండి. మోస్ట్ ఆఫ్ గర్ల్స్ నేను చెప్తున్నాను అమ్మాయి ఉష గారు, ఇక్కడ వాళ్ళ మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ స్పందన జరిగిందో, ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఒక్కసారి ఎంటైర్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ గర్ల్స్ అందరూ కూడా కొన్ని వందల మంది ఉంటున్న గర్ల్స్ అందరూ కూడా ఒక్కసారి వచ్చేసారు రోడ్డు మీదకి. అంటే కాలేజీ ప్రాంగణంకి వచ్చి అటు పోలీసు మీద, గవర్నమెంట్ మీద, కాలేజీ యాజమాన్యం మీద నిరసనలు, ధర్నాలకు దిగడం జరిగింది. ప్రీవియస్గా కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయి సార్ ఎక్కడైనా? ఒక సంఘటన మనకి 2022 చండీగఢ్ యూనివర్సిటీలో సేమ్ ఇదే సంఘటన జరిగింది. పంజాబ్లో ఉన్నటువంటి మొహాలీ దగ్గరలో ఉన్నటువంటి చండీగఢ్ యూనివర్సిటీ ఇదే సంఘటన జరిగింది. అక్కడ కూడా గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాస్ పెట్టి అమ్మాయిల యొక్క నగ్న చిత్రాలు తీయడం, దుస్తులు మార్చుకోవడం, తీసుకోవడం, అట్లాగే వాళ్ళు ప్రైవేట్ అంటే బెడ్రూమ్లో పడుకునేటప్పుడు వాళ్ళు కాస్త పడుకునేటప్పుడు కరెక్ట్గా ఉండండి అటువంటి ఫొటోస్ అన్నీ తీసుకుని కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఏం చేసిందంటే అవుట్ సైడ్ థర్డ్ పార్టీ అంటే ఆ కాలేజీకి సంబంధించిన వ్యక్తి సంజయ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉంటే ఆ సంజయ్ సింగ్కి అతను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఈ కాలేజ్ నుంచి సేమ్ ఇలాంటి సంఘటనలు బయటపడింది అక్కడ కూడా. అప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా అతనికి పంపిస్తే అతను హిమాచల్ ప్రదేశ్ ఉండేవాడు, సిమ్లాలో ఉండేవాడు. అక్కడ నుంచి అతను స్ప్రెడ్ చేసి ఈ అమ్మాయి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది, అది కూడా సేమ్ ఇట్లానే బ్లాక్మెయిలింగ్ చేయబడింది, కొంత మనీకి ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది, ఇట్లాంటివన్నీ జరిగాయి అక్కడ. అటువంటి కేసును అక్కడ కూడా 2022లో మొత్తం సెప్టెంబర్లో జరిగింది ఇష్యూ. ఇదే ఆగస్టు సెప్టెంబర్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఆగస్టు 29 సేమ్ బహుశా అది కూడా అదే మంత్ అనుకుంటా 2020. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, కరెక్షన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 4th or ఆగస్ట్ 1st అనుకుంటాను. ఇలాంటి సంఘటన జరిగి మొత్తం చండీగఢ్ యూనివర్సిటీ మొత్తం కూడా ఎంటైర్ రాష్ట్రాన్ని స్తంభింపజేశారు ఆ సందర్భంలో. అప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు ఏంటంటే ఇమ్మీడియట్గా కాలేజీని 2 వారాల పాటు క్లాసెస్ని లీవ్ చేశారు. అంటే క్లాసెస్ జరగకుండా టోటల్ బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ని తీసుకొని పోలీసులు ఇమ్మీడియట్గా ఇంటర్ఫేర్ అయ్యారు. వాళ్ళందరినీ ఎవరైతే విచారణ సందర్భంగా తీసుకొని మిగిలిన మొత్తం కాలేజీని 2 వారాల పాటు లీవ్స్లో పంపించేశారు. ఎందుకంటే సిచ్యువేషన్ రావాలని చెప్పి. అప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే సందర్భంలో దానికి సంబంధించారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించిన కొన్ని విచారణలు జరుగుతున్నాయి. మెయిన్ నిందితులు ఇప్పుడు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి గుడ్లవల్లేరు కాలేజీ ఏదే చెప్పుకుంటున్నాం, ఇది కూడా సిమిలర్ ఇన్సిడెంటే. అయితే ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, భద్రత, ఈ మెయిన్ 3 ఇంపార్టెంట్. ఈరోజు గర్ల్స్ బయటకు వచ్చి ఒక ఉమెన్ బయటకు వచ్చి జాబ్ చేసుకునే పరిస్థితి కాలం మారింది. ఈరోజు కేవలం వంటింటికే పరిమితం కాదు. అమ్మాయి ఉన్న స్త్రీ అనేది కేవలం వంటింటికి ఉన్నది కాదు, ఏదో స్టవ్ మీద వంటలుండి భర్తకి సపరేలు చేసే పనిలో లేదు. ఈరోజు స్త్రీ కూడా సమాన హక్కులు కలిగి ఉంది. బయటకు వచ్చి ఈక్వల్గా సమానత్వంతో కూడినటువంటి ఉద్యోగాల్లో మేము కూడా ధీటుగా చేస్తున్నామని ప్రూవ్ చేసుకున్న సొసైటీలు ఉన్నాం. అయితే ఇక్కడే తేడా వస్తుంది. అంటే పురుషులతో పాటు వర్క్ చేసేటప్పుడు స్త్రీలకు ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత, గోప్యత ఏదైతే ఉందో అవి ఎక్కడైతే తొలగిపోతున్నాయో ఇటువంటి సమస్యలు వస్తాయి. అది కాలేజీలో, విద్యా సంస్థల్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటున్న ప్లేసుల్లో కావచ్చు, ఏదేమైనా కూడా ప్రతి చోట కూడా కొంత తేడా అయితే ఎదుర్కొంటున్నారు. దానికి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. మీరు అన్నట్టుగా అమ్మాయిల యొక్క ఫ్రీడమ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, దాంతోపాటు ఆ భరోసా లేకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎక్కడ ప్రొఫెషనల్గా చేయాలి అన్నా కూడా, కాలేజ్కి వెళ్ళాలి అన్నా కూడా అమ్మాయిల పట్ల ఎలాంటి యాక్ట్స్ తీసుకురావాలి అంటారు సార్? ఇన్ని చట్టాలు, ఇన్ని న్యాయాలు ఉన్నా కూడా అమ్మాయిల పట్ల అయితే భద్రత లేకుండా అయితే అయిపోతుంది. కాబట్టి లీగల్ పరంగా ఎలాంటి యాక్ట్స్ ఉంటాయి సార్? మహిళలకు సంబంధించి చట్టాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టు 3 పాయింట్స్ సంబంధించి ఒకటి సెక్షన్ 354A వస్తుంది. 354A అంటే ఈవ్ టీజింగ్.
అమ్మాయిని టచ్ చేసినా, ఏదైనా ఒక కామెంట్ చేసినా, తనకిష్టం లేకుండా తను ఇంకొక రకంగా ప్రయత్నించినా, అంటే లైంగికంగా రమ్మనమని చెప్పి ఏదైనా మెసేజ్ పంపించినా, ఆ అమ్మాయిని కాస్త దుర్భాషలాడినా ఒక స్త్రీని, అది చిన్నపిల్లల పెద్దవాళ్ళని కాదు, తనకి ఇంట్రెస్ట్ లేకుండా తన వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డుపడితే 354A ఈవిటీజింగ్ అంటే ఆమెను టచ్ చేసినా సరే అది కూడా 3 సంవత్సరాల నుంచి జైలు శిక్ష, 1 నుంచి 3 సంవత్సరాలుగా జైలు శిక్ష ఉంది. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసి, అంటే చట్టాలు ఉన్నాయి. 354C అని ఇంకొక సెక్షన్ ఉందండి. 354C అంటే ఇప్పుడు మనకి ఈ జరుగుతున్న సంఘటన, అమ్మాయి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, తను స్నానం చేస్తున్నప్పుడు కానీ, తను ప్రైవేట్ రూమ్లో పడుకున్నప్పుడు కానీ, ఎటువంటి సంఘటనలైనా, దుస్తులు మార్చుకున్నప్పుడు కానీ, ఆమెకి తెలియకుండా తనకు అనుమతి లేకుండా ఫొటోస్ తీసిన, వీడియోలు తీసిన, ఇది 354C సెక్షన్ కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దీంట్లో ఏవైతుందంటే 3 ఏళ్ల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది కోర్టులో కానీ ప్రూవ్ అయినట్లయితే. ఇది 354C మనకు చెప్తోంది. 354B కూడా ఇలాంటి సంబంధించింది, ముఖ్యంగా మహిళల యొక్క దీనికి సంబంధించింది. ఫస్ట్ టైం చేసినట్లయితే 1 నుంచి 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది. సెకండ్ టైం మరలా చేసినట్లయితే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్షించే చట్టాలు మన దగ్గర ఉన్నాయి. సెక్షన్ 354A కానీ, సెక్షన్ 354C కానీ మనకి ఐపీసీని చెప్తుంది. ఇది కాకుండా మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత, గోప్యత, వీటికి సంబంధించి ఇంగ్లీష్లో మనకంటే మన సెక్షన్స్లో వాయరిజం అంటారు. వాయరిజం అంటారు దీన్ని. అంటే వాయరిజం కింద ఈ సెక్షన్స్ అన్నీ వస్తాయి. అందులో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఏదైతే 2022లో సెక్షన్స్ కూడా ఉన్నాయి, 66, 67 కూడా ఈ సబ్ క్లాజులు అన్నీ కూడా దీనికి సంబంధించిన సెక్షన్లు. ముఖ్యంగా 66E ఇప్పుడు ఏదైతే గుడ్లవల్లేరు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్న సంఘటన సంబంధించి మహిళలు తమ ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, తమ ఆఫీసుల్లో కానీ ఇట్లాంటిది ఏదైనా ఎదుర్కొన్న సందర్భంలో, అంటే ఏంటి, దుస్తులు మార్చుకోవడం కావచ్చు, లేకపోతే వాష్రూమ్స్లోకి వెళ్ళొచ్చు కానీ, ఇంకొక ప్రైవేట్ సందర్భాల్లో కానీ ఆమెకి తెలియకుండా ఆమెకి సంబంధించినటువంటి వీడియోస్ తీసినా, ఫొటోస్ తీసినా 66E కింద కూడా ఆ వ్యక్తికి 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం 10 లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. అలాగే 66C కూడా ఇంకోటి చెప్తోంది. ఇది కూడా అమ్మాయిని బెదిరించిన, ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ డిస్కషన్స్ అన్నీ కూడా వాట్సాప్ చాటింగ్లో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన, ల్యాప్టాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారాగానే ప్రచారం చేస్తే అది కూడా భయంకరమైన శిక్షలు, సుమారుగా 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా ఈ యొక్క సెక్షన్ కింద కూడా వస్తుంది. అలాగే 67A ఒకటి వస్తుంది. ఆ 67A కింద దీనికి రిలేటెడ్ ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా లేకుండా వ్యాపార సంస్థల్లో కానీ, ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా లేకుండా ఆమెను బెదిరించడం కానీ, నువ్వు చేయకపోతే నిన్ను చంపుతా, నిన్ను పొడుస్తా, నీ యొక్క వీడియోస్ వైరల్ చేస్తా, నిన్ను కంప్లీట్గా నిన్ను డీఫేమ్ చేస్తా, లేదా నీ పేరెంట్స్కి చెప్తా, ఇట్లాంటిది ఏదైనా జరిగితే కూడా అది కూడా భయంకరమైన శిక్షలు ఉన్నాయి దానికి సంబంధించి. ఇది కూడా 67B అంటే పోర్నోగ్రఫీ 67A అండ్ B కూడా చెప్తుంది. అంటే అమ్మాయికి తెలియకుండా చిన్నపిల్లల పోర్నోగ్రఫీ, వాళ్ళకి తెలియదు, పాప అభంశుభం తెలియదు, వాళ్ళని బెదిరిస్తారు. అంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు, అంటే తమ పేరెంట్స్ కాకుండా అదర్ దాన్ పేరెంట్స్ ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి యొక్క టచ్ చేస్తే ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ కూడా ఉంది. అంటే నేను చెప్పేది ఫాదర్ కావచ్చు, మేనమామలు కావచ్చు, బావలు కావచ్చు, పినతండ్రులు కావచ్చు, బాబాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ అమ్మాయికి ఇన్ని రకాల శిక్షలు ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి కానీ పరిపెట్టడం ఏంటంటే, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని టచ్ చేసే అధికారం ఎవరికీ లేదు. చట్టాలు కఠినంగా ఉన్నాయి, అమలు పరుస్తున్నారు. కానీ మహిళ బయటికి రావాలి, నాకు ఇంత రక్షణ చట్టాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందు అమ్మాయి భయపడింది, అమ్మో కోర్టులా, అమ్మో పోలీసులని, అటువంటి ఏమీ లేదు. చట్టాలు ఉన్నాయి, బహిరంగంగా తిరగొచ్చు, వాళ్ళకి పూర్తిగా రక్షణ చట్టాలు అన్నీ ఉన్నాయి. మనకి పోలీస్ వ్యవస్థ ఉంది. ఈరోజు మనకి తెలంగాణలో అయితే షీ టీమ్స్ ఉన్నాయి, 100 నెంబర్స్ ఉన్నాయి, చాలా ఇన్ని రకాల ప్రొటెక్షన్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఈరోజు మహిళ స్వేచ్ఛగా తిరగచ్చు. అయితే ఎక్కడ కూడా కోఆపరేట్ చేసినట్టుగా ఉంటే మాత్రం సెక్షన్స్ మారిపోతాయండి. తను కోఆపరేట్ చేసినట్టు ఈ విషయాన్ని ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయి. దీనికి సంబంధించి ఈ వాయరిజం అన్నది నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు కాదు, ఇది యావత్ దేశానికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా కాలేజీలు చదివే అమ్మాయిలు తెలుసుకోవాల్సింది. సో మీరు అన్నట్టుగానే ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నామో, ఆల్రెడీ చండీగఢ్లో రిపీట్ ఇంతకుముందు జరిగింది అన్నారు 2022. ఒక కాలేజ్లో ఇటువంటి జరిగింది, దాన్ని పోర్నోగ్రఫీ వైపు తీసుకెళ్లారా లేదంటే సేల్ చేసే ప్రాసెస్ వెళ్ళిపోయింది అనే విషయం మనకు తెలియదు. కానీ అప్పుడు ఏ రకంగా అయితే పనిష్మెంట్ ఉందో అటువంటి పనిష్మెంట్స్ అంటే ఎందుకు పబ్లిక్ అవ్వలేదు, ఎందుకు వైరల్గా అవ్వలేదు, ఎందుకు ఇంకా పిల్లల్లో ఆ భయం ఎందుకు రావట్లేదు అంటారు. ఈ స్టూడెంట్స్ ఈ ప్రాసెస్కి ఎందుకు దిగజారిపోతూ ఉన్నారు, ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల వీడియోని చిత్రీకరించే అంత దాకా వెళ్ళిపోయి చేస్తున్నారంటే ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు. వీళ్ళ
వీళ్ళలో వణుకు పుట్టాలి అన్నా, ఇటువంటి ఆలోచనలు వస్తే భయపడాలి అన్నా అసలు ఏం చేస్తే మంచిది అంటారు? వీటికి పులిస్టాప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అసలు మహిళలనే కోఆపరేట్ చేయడం అనేది బహుశా 3-4 సందర్భాలు ఉంటుంది. ఒకటి, తను ఎవరినో ఇష్టపడి ఉండొచ్చు, ఆ ఇష్టమైన వ్యక్తికి అనుకూలంగా తను పనిచేయడం, ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్కి రావడం, దీన్ని యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ కింద రావడం అంటారు ఒకటి. నెంబర్ 2, కొంత ప్రలోభానికి గురవడం, అంటే మనీ రూపంగా కావచ్చు, గోల్డ్ ఇట్లాంటివి ఏమైనా వస్తువులు చూపించి కూడా ప్రలోభానికి గురవుతారు. మూడవది, ఈ రెండు కాకుండా తనలో కూడా ఒక రకమైన క్రూయల్టీ, అంటే తను అందంగా లేకపోవడం, పక్క అమ్మాయి అందంగా ఉంటే దాన్ని ఇంకా మనం సైకో అనాలిసిస్కి వెళ్ళగలిగితే ఒక జెలస్ ఫామ్ అయిపోతుంది. అది కొన్ని పారామీటర్స్ కూడా కనిపిస్తుంది. అవన్నీ విచారణలు తేలుతాయి అన్నీ కూడా. అంటే ఇవన్నీ నేను లీగల్ పరంగా చెప్తున్నాను. అంటే ఒక అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, మహిళకి ఎందుకు శత్రువు, ఇప్పుడు కొత్తగా రాలే, ఆడవారే శత్రువు అని ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇది. వితౌట్ లేడీస్ యొక్క సపోర్ట్ లేకుండా ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఖచ్చితంగా మనం ఎంతసేపు బాయ్స్ని చెప్తాం, అది ఖచ్చితంగా శిక్షలు జరగాలి, వాళ్ళు మనం కంట్రోల్ చేయాల్సిందే. కానీ మహిళలు కూడా ముఖ్యంగా చట్టాలు ఇవన్నీ తెలుసుకోగలిగితే, తమ లిమిట్స్లో తమను ఉండగలిగితే ఖచ్చితంగా ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఇక అబ్బాయిల విషయానికి వచ్చినట్లు, అబ్బాయిలు ఏం చేస్తారు, ముఖ్యంగా వీళ్ళు మనీ ఇన్ఫ్లుయెన్స్కి లోనవుతారండి. అంటే ఈజీ మనీ, తొందరగా ఈజీ మనీ వస్తుంది. అమ్మాయి తాలూకు వీడియోస్, న్యూడ్ వీడియోస్, ఫొటోస్, ఇట్లాంటి డ్రెస్ చేంజింగ్ వీడియోస్ పంపిస్తే ఈరోజు నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. నేనేమంటే బీయింగ్ ఎన్ అడ్వకేట్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కరెక్టే, ముందు వాటిని బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈరోజు విసుగుతైపోయి ఇంటర్నెట్ సేవలు ప్రతి చోట. ఒకప్పుడు మనం ఇంటర్నెట్ అంటే కేఫ్లకు వెళ్ళేవాళ్ళం, లేకపోతే ల్యాప్టాప్లో మనం కూర్చుని, ఎట్లాగా ఈరోజు మొబైల్ ఆన్ చేస్తే కూడా మనకి ఈరోజు వినియోగం పెరిగింది, కన్జంప్షన్ బాగా పెరిగింది, వినియోగం. ప్రతి చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, జాబ్ చేసుకునే వాళ్ళ, పెద్దవాళ్ళ, ప్రతి వారు ఇంటర్నెట్ లేకపోతే మనం ఇంకో పని లేకుండా పోయాం. ఇంటర్నెట్ లేకుండా మన దైనందిన జీవితం ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఒక ఫోన్పే అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, మరొకటి చేయాలన్నా మనకు ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అలవాటు అయిపోయింది. స్మార్ట్ ఫోన్ అలవాటప్పుడు దీన్ని అవాయిడ్ చేయడం, దీనికి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి అంటే వాటర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఎక్కడో డ్యామేజ్ చేయాల్సింది కాదు. ఎక్కడ ఈ పోర్నోగ్రఫీ చట్టాలనే మన భారతదేశంలో ఈ వినియోగం తగ్గించుకోగలిగితే, దీని మీద ఆల్రెడీ కొన్ని ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడే. ఈ మధ్యకాలంలో మన మధ్య చాలా తగ్గాయి, మరలా అగైన్ రీస్టార్ట్ అయినాయి కొన్ని పోర్నోగ్రఫీస్. వాటిని ఎప్పుడైతే అడ్డుకట్ట వేయగలుగుతామో, ఒకసారి అక్కడ కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ వినియోగం తగ్గుతుంది, ఒక మంచి సమాజం ఏర్పాటవుతుంది. ముఖ్యంగా మహిళల విషయంలో మనం టాపిక్లకు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈ టాపిక్లోకి వచ్చినట్లయితే మహిళలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి వాళ్ళ చట్టాలకి, వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు, వాళ్ళ న్యాయ సూత్రాలు అన్నీ తెలుసుకోగలిగితే డెఫినెట్గా మనం చేయగలుగుతాం. షాపింగ్ మాల్స్లో కావచ్చు, ఆఫీసెస్లో కావచ్చు, ఇళ్లల్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, మనం ఎక్కడ చూసుకున్నా మనకి తెలియకుండా మనతో ఉన్న వ్యక్తులే మన ఫోటో అయినా, మనకు సంబంధించిన విషయాల వాట్సాప్ చాట్తో సహా ఎవరికైతే మూడో వ్యక్తికి తెలియకూడదు అనుకుంటామో వాటిని ఫార్వర్డ్ చేసే ప్రాసెస్ అయినా, లేదు అంటే ఇలా సీసీలు పెట్టి తెలియకుండా బట్టలు మార్చుకునే వాటిని, నిద్రపోయే వాటిని, వాళ్ళు ఏదైనా చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి అవైనా తీసి బెదిరించే చర్యలకు పాల్పడితే కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. బట్ లీగల్గా ఎలా వెళ్ళాలో చాలా మంది ఆడపిల్లలకి తెలియదు, పేరెంట్స్కి కూడా అర్థం కాని సిచ్యుయేషన్. భయపడిపోయి వాళ్ళు కూడా సూసైడ్లు చేసుకోవడమా, తిరిగి డబ్బులు ఇచ్చి కాళ్ళు వేళ్ళు మొక్కడమా చేస్తూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళు మీ దాకా వచ్చి అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మనం ఏమైనా లీగల్గా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా ఉషా గారు, దీనికి సంబంధించి మనకు ఎవరైనా సంప్రదించితే వాళ్ళ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు, ఎంత స్థాయి వ్యక్తులైనా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ వెంబడి న్యాయం ఉంటుంది, చట్టం ఉంది. మీరు ఆ విషయంలో ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, భయపెట్టినా మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి చోట ఉన్నాయి, అమ్మాయిలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే పెద్దవారు కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎలాంటి రకాల మీరు ఎదుర్కొన్న దీనికి సంబంధించి ఖచ్చితంగా మన కింద కాంటాక్ట్ చేసే నెంబర్స్ కానీ సంప్రదించగలిగితే డెఫినెట్గా మన టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా వాళ్ళ తరపున మనం న్యాయపరంగా ఎటువంటి రక్షణ కావాలో ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసే పనిలో ఉంటామండి మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమోష్ గారు.